ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత నిప్పులు చెరిగారు. మంత్రి రోజా అవినీతి మీద గ్రంథం రాయొచ్చని, ఆ గ్రంథం పేరు అవినీతిలో విరబూసిన రోజా అని పెట్టాలని అన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి ఈమె పర్యటనలు చేయడం ఎక్కువైందని అనిత విమర్శించారు. చెప్పులు మోయడానికి కూడా ఒక ఉద్యోగి కావాలని, సీఎం జగన్ కి వైఎస్ భారతికి కూడా ఈ ఫెసిలిటీ అన్నారు. నగర నియోజకవర్గానికి రోజా ఏం చేసిందో చెప్పాలని అనిత సవాల్ చేశారు. రోజా మాట్లాడుతుంటే మహిళలు సైతం అమ్మో అనుకుంటున్నారని, నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని అనిత ఫైర్ అయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, షర్మిలపై రోజా విమర్శలు చేయడం పట్ల మండిపడ్డారు. షర్మిల కాళ్లు కడిగి రోజా నెత్తిన చల్లుకోవాలని వ్యాఖ్యానించారు. ఆఖరికి తిరుమల దైవ దర్శనంలో కూడా అవినీతికి పాల్పడుతున్నారని, దళిత మహిళ వద్ద డబ్బులు తీసుకున్న విషయంలో నోరు విప్పాలన్నారు. అడ్డం పెట్టుకొని రష్యాలు, ఇటలీలు, ఎక్కడ పడితే అక్కడ దుబాయ్లు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రేంజ్ ఏ రేంజ్లో ఉన్నదంటే అవినీతే కాదు, ఆవిడ రేంజ్ కూడా చెప్పాలి మీకు. ఆవిడ బెంచ్ కారు, ఊరూరా విల్లాలు, ఎక్కడ పడితే అక్కడ సైట్లు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆవిడ చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి, మోయడానికి ఇంకొక ఉద్యోగి, అంటే మామూలుగా లేదు ఈవిడ వ్యవహారం. పీక్స్లో ఉందనమాట. ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతీ గారికి కూడా జరగదండి బాబు. నాకు తెలిసి భారతీ గారు చెప్పులు పట్టుకున్నట్టు అక్కడ నేను కనిపించలేదు అవడను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు పట్టుకున్నట్టుగానే వాళ్ళ ఉద్యోగం ఎవడో ఎక్కడ కనిపించలేదు. బట్ రోజారెడ్డి గారు చెప్పులు పట్టుకోవడానికి మాత్రం ఒక ఉద్యోగి ఈరోజు మనకి రెడీ అయ్యాడు. ఒక దళితురాల దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు పే చేయకుండా, తిరిగి ఇవ్వకుండా ఆవిడని ఇబ్బంది పెట్టి, ఆవిడ ప్రెస్ వరకు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నట్టుగా నువ్వు చూసిన బిహేవియర్ చూడు, అది నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే ఎవరి మీద ఏదైనా ఒక ఆరోపణ వచ్చింది అంటే ఆ ఆరోపణ నిజమా, అబద్ధమా, లేకపోతే మీరు చూసుకోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని ఏదో ఒక రకంగా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈవిడ మాట్లాడితే ఇలాంటి ఏదో అంటే గులివింద పోసు గట్ట కింద మచ్చ తెలియదట. ఈవిడ కింద మచ్చ ఈవిడికి తెలియట్లే. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈరోజు మళ్ళీ కొత్తగా షర్మిల గారి గురించి ఈవిడ మాట్లాడుతుంది. మాట్లాడితే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, షర్మిల గారిని, ఈరోజు షర్మిల గారిని నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా. షర్మిల గారి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలి. షర్మిల గారి కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి. జల్లుకోవాలి. ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈరోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు, ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు. ఈవిడ బయటకు వచ్చి విమర్శించడం అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమో చాలా గ్రంథం రాయొచ్చు. ఆ గ్రంథానికి టైటిల్ ఏంటో కూడా చెప్పనా, మళ్ళీ ఇందాక చెప్పాను కదా, అవినీతి తోటలో విరబూసిన రోజా. దానికి టైటిల్ పెట్టి బుక్ రాస్తే విపరీతంగా సేల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈవిడ ఆర్టిస్ట్ కదా. ఈవిడ మాట్లాడే మాటలు నేనేమంటానంటే, అమ్మ ముందు నీ కింద మచ్చలు చూసుకో. నువ్వు ఏంటి, నీ నగరి ప్రజలకు నువ్వేం చేసావు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసావు, నువ్వు నిజంగా నగర ప్రజల్లో నీకంటూ ఒక మార్క్ చెప్పగలవా? నీ మార్క్ ఏంటంటే గ్రావెల్ దందా, ఇసుక దందా, గ్రానైట్ దందా, భూ దందా, భూ కబ్జా, ఇవి నీకు మార్కులు. ఈరోజు అవినీతి ఎలా అంటే దళితుల దగ్గర డబ్బులు తీసుకోవటం, పదవులు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవటం. తిరుపతి దేవస్థానం మీద రోజు నెలకి 20 లక్షలు సంపాదించే లీడర్ ఎవరైనా ఉన్నారా తెలుసా మీకు? జస్ట్ 1 మంత్లో 20 lakhs, 20 to 25 lakhs ఓన్లీ దర్శనాలకి తీసుకెళ్ళడానికి. నేను అనుకున్నాను మొదట్లో, అమ్మ రోజమ్మకి ఎంత భక్తి, వారంలో 3 సార్లు వెళ్ళిపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి, అస్తమానం ఎక్కడ చూసినా తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయం అంతా నడిపేస్తుంది ఆవిడ అని. నిజంగా నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలేమో అనుకున్నాను. అది వెనకాతల భక్తి ముందుని పెట్టుకుని వెనకాతల ఆ ముక్తి గురించి ఆలోచిస్తుందన్న సంగతి ఇప్పుడు అర్థమైంది. ఆవిడ కనీసం ఆవిడ తీసుకెళ్ళి దర్శనం చేయించడానికి డబ్బులు ఎలా తీసుకెళ్తారంటే రోజుకి 20 మందిని 30 మందిని తీసుకెళ్ళి అవి కూడా డబ్బులే. దేవుడి దగ్గర సొమ్ము కూడా తీసుకుంటే పుట్టగతులు ఉంటాయా అసలు? పుట్టగతులు ఉంటాయా అసలు? వీళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, లేదంటే లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేస్తారు, అవినీతుల గురించి మాట్లాడతారు, జైల్లోకి వెళ్ళడం గురించి మాట్లాడతారు. ఎన్నో రోజులు పట్టదు, 2 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కుర్చీలో కూర్చుంటారు. ఒక్కొక్కటి అవినీతి బండారం అప్పుడు బయటపడిద్ది గ్యారంటీగా. ఆ రోజు వరకు కొంచెం నోరు నీ చేయి 2 అదుపులో పెట్టుకుంటే నీకు మంచిది, అందరికీ మంచిది.